ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ఆశ్రమ నిర్వాహకులు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ద్వాదశ రాశిలో చివరి రాశి అయిన మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారు తెలియజేయండి. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2024 సంవత్సరంలో మీనరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి, అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకు ఒక సందేహం కూడా ఉంటుంది. ప్రధానంగా రాశి ఫలితాలు అన్నప్పుడు ఉగాది టు ఉగాది కదా, మరి జనవరి 1వ తారీఖు నుంచి చెప్పుకునే సాంప్రదాయం మనకు లేదు కదా అని అంటుంటారు. ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్పబడిందంటే ప్రపంచమంతా ఒక విషయమై ఒకే అభిప్రాయానికి వచ్చినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతమే. కాబట్టి ప్రపంచమంతా కూడాను నూతన ఆంగ్ల సంవత్సరంగా జనవరి 1వ తారీఖు నుంచి లెక్క పెట్టుకుంటుంది. కాబట్టి మనము కూడా ఈ సంబంధించినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులని అంచనా వేసుకుంటూ జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనం ఈ సంబంధించినటువంటి రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఆ విధంగానే ఆంగ్ల సంవత్సర ఫలితాలుగానే మనం భావిస్తూ మనం తెలియజేసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. గురువు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంచారం, శని 2.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో సంచారం జరుగుతూ 1.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో రాహుకేతుల సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్తి టైంని మనం 3 టైమ్ జోన్స్గా మనం పెట్టుకున్నట్లయితే ప్రధానంగా 1వ తారీఖు జనవరి నుంచి 2 మే వరకు కూడాను గురువు మేషరాశిలో సంచారం, అలాగే 2 మే నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడాను గురువు వృషభ రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంవత్సరం అంతా కూడా సంచారం, రాహుకేతులు మీన కన్యా రాశుల్లో ఈ సంవత్సరం అంతా సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మీనరాశి వారికి ప్రధానంగా కొంత శుభ అశుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం వలన కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి సహజంగానే ఉంటాయి. అయితే ఎప్పటి వరకు ఉంటాయి? జీవితం అంతా సంవత్సరం అంతా అలా విధంగా ఉంటుందనంటే ఆ విధంగా ఉండదండి. ప్రధానంగా గమనించుకున్నట్లయితే రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు మీద పాపగ్రహమైనటువంటి శని వీక్షణ ఉండడం ఈ ప్రభావం చేత మే 2వ తారీఖు వరకు కూడాను అనుకూలమైనటువంటి సమయం అనేటువంటిది కాదు. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ధనపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడడం, మీ యొక్క వాక్కుకి విలువ లేకపోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తలెత్తుతాయి. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు చవిచూ చూడడం, అలాగే ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలి వేరే మారాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క మే 2 వరకు కూడాను ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి మే 2 వరకు ఉంటాయి. న్యాయవాద కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పు రాకపోవడం, కాబట్టి కాంప్రమైజ్ అయ్యేటువంటి ధోరణి ఏదైతే ఉంటుందో మే 2 తర్వాత పెట్టుకునే ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి తీర్పు లభిస్తుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీనరాశి వారికి విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను ఇబ్బందికరంగా మారుతాయి మే 2వ తారీఖు వరకు. ఇక మీనరాశిలో రాష్ట్రాధిపతికి సంబంధించినటువంటి వృత్తులైనటువంటి ఆహార ఉత్పత్తులు కావచ్చు, ఎఫ్ఎంసీజీ రంగంలో కావచ్చు, కళాశాల యాజమాన్యము, బంగారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర ఫలితాలు లభించవు. కాబట్టి ప్రధానంగా ఈ రంగంలో చెప్పబడినటువంటి రంగంలో ఉన్నటువంటి వారు నూతన వ్యాపార విస్తరణ కావచ్చు, నూతన వ్యాపార బ్రాంచులు ఏర్పాటు చేయడం కానీ మే 2 తర్వాత పెట్టుకునేటట్టయితే మంచి జరుగుతుంది. అలాగే ప్రధానంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంది వచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోలేకపోతారు, తద్వారా మీరు మిస్ అవుతారు. మీరు మిస్ అయినటువంటి ప్రాజెక్టులన్నీ కూడాను బయట చేసినటువంటి వ్యక్తులకి గౌరవం లభిస్తుంది. ఎందుకు మిస్ చేసుకున్నాను అనేటువంటి ఆలోచన మీకు మిస్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది. కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఆచితూచి స్పందించే నిర్ణయం తీసుకున్నట్లయితే మీనరాశిలో జన్మించినటువంటి సినీ రంగ ప్రముఖులకి మంచి ఆదాయం లభిస్తుంది, మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మే 2 వరకు కూడాను అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి ఎక్కువగా శ్రమ కోర్చితే తప్ప నిజాయితీతో కనుక ఉంటేనే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కీలకమైనటువంటి పదవి
ఈ మే 2 లోపల లభిస్తుంది. కాబట్టి నిజాయితీతో ఉండండి, చక్కటి పదవి మీకు లభిస్తుంది ఈ మీనరాశిలో జన్మించినటువంటి పొలిటికల్ లీడర్స్కి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఎప్పుడు కూడా ఈ విధంగా కష్టాలు నష్టాలు అంటారా, ఎప్పుడు కూడాను కష్ట నష్టాలు ఉండవు. పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. అయితే అనుకూలమైనటువంటి సమయం అంతా కూడాను మే 2 తర్వాత ప్రారంభమవుతుంది. మీనరాశికి తృతీయ స్థానంలో గురు సంచారం, వృషభ రాశిలోకి సంచారం జరుగుతుండడం, ఈ కారణం చేత శని ప్రభావం నుంచి గురువు విడిపడిపోవడం, తద్వారా మొక్కవోని ఆత్మధైర్యంతో మీరు ముందడుగు వేస్తారు. మీకు ఎవరు కూడాను అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు ఇతరుల నుంచి మీరు పొందుతారు. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మే 2 తర్వాత మంచి అవకాశాలు లభిస్తాయి. తద్వారా మంచి ప్రాజెక్ట్స్లో మీడియా రంగంలో ఉన్నటువంటి వారు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారు మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి మీనరాశి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో మే 2 తర్వాత మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మీకు కొలిక్కి వచ్చి మీకు జీవిత భాగస్వామి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మే 2 వరకు ఇబ్బంది పడుతున్నటువంటి భాగస్వాముల మధ్య విభేదాలు కావచ్చు, జీవిత భాగస్వామి మధ్య విభేదాలు కావచ్చు, అవన్నీ కూడాను తొలగిపోయి చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీ జీవిత భాగస్వామితో, చక్కటి వ్యాపారాన్ని మీ యొక్క వ్యాపార భాగస్వామితో మీరు పొందుపరుచుకుంటారు. తద్వారా మీరు జీవితాంతం కూడా గుర్తుండిపోయే విధంగా ఈ 2024 మీకు ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక గమనించుకున్నట్లయితే ఇటు యొక్క గురు యొక్క ప్రభావం ప్రధానంగా ఉద్యోగం స్థానం మీద కూడా ప్రభావితం చూపుతుంది. అనుకున్నటువంటి ఉద్యోగం మే 2 లోపల మీరు పొందకపోయినా మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కాబట్టి ఉద్యోగ బదిలీలు కావచ్చు, నూతన ఉద్యోగాన్ని ప్రారంభించాలి అనుకునే మీనరాశి వాళ్ళు మే 2 తర్వాత ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. ఇక అంది వచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకునే విధంగా మీరు ఎన్ని పుచ్చుకున్నప్పటికీ కూడా ప్రధానంగా కాలం కలిసి రావాలి కదా, ఆ కాలం మీకు డిసెంబర్ లోపల మీకు కలుగుబోతుంది. 21 అక్టోబర్ నుంచి 31 డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలము అనుకూలమైనటువంటి కాలం. సర్వ విధాలుగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి యోగ్యత కలుగుతుంది. మీ యొక్క సంతానం అభివృద్ధిలోకి రావడం మీరు ఆనందించేటువంటి విషయంగా చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఆరోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఆనందకరంగా జీవితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. మంచి వైద్యుడు కానీ మంచి మందు కానీ మీకు 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల మీకు అందుబాటులోకి వస్తుంది. తద్వారా మీరు అనుభవిస్తున్నటువంటి రోగాలకి చెక్ పెట్టేటువంటి అవకాశం డిసెంబర్ 31 లోపల, అనగా 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 లోపల కలుగుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ మీనరాశి వారికి ఎన్ని ఇబ్బందులు లేనప్పటికీ కూడాను రాహుగ్రహ ప్రభావం చేత అమితమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. అదే మీ యొక్క ఆయుధంగా మీరు ఉపయోగించుకోండి. తద్వారా మీ ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కోల్పోకుండా మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే చక్కటి జీవితాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. మే 2 వరకు కూడాను ప్రధానంగా అనుకూలమైనటువంటి సమయం కాని కారణం చేత గొప్ప గొప్ప ప్రయత్నాలు చేపట్టకుండా ఉండడమే చాలా మంచిది. మే 2 తర్వాత మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో గురు అనుగ్రహము, అటు సంబంధించినటువంటి యోగ్యత మీకు కలగడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే విదేశీయానం, విదేశీ ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు అక్టోబర్ కల్లా మీరు విదేశంలో స్థిరపడిపోతారని చెప్పడంలో సందేహం లేదు. ఇక గమనించుకున్నట్లయితే కోర్టు ఇతరత్ర వ్యవహారాల్లో కాంప్రమైజ్ ధోరణికి వచ్చి మీరు అనుకూలంగా, మీకు తీర్పు అనుకూలంగా రావడం, మీకు ఫేవరబుల్గా మీకు పనులు జరగాలి అని అనుకుంటే మే 2 తర్వాత మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. 21 అక్టోబర్ తర్వాత మీకు అనుకూలమైనటువంటి సమయం మీకు ఆసన్నమవుతుంది. ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మే 2 నుంచి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మీ జీవితాన్ని అభివృద్ధి బాటలోకి మే 2 తర్వాత మీరు అనుభవిస్తారు. తద్వారా ఒక వ్యక్తి మీ జీవితాన్నే మార్చే గతిగా మారుతుంది. తద్వారా మీరు మంచి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క 21 అక్టోబర్ నుంచి మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే మీరు స్పెక్యులేషన్ రంగంలో ఉన్నట్లయితే మంచి యోగాన్ని పొందుతారు. ప్రధానంగా మనకు శత్రువయ్యే, మనకు ఎదురొట్టి సలాం కొట్టే స్థితి 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. కాబట్టి శత్రువులు సైతం మీకు ఆనందదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీకు అనుకూలంగా మారుతారు. కాబట్టి అనుకూలమైనటువంటి సమయం 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క ప్రణాళికల్ని, ఆ యొక్క ప్లాన్ ప్రకారం కనుక మీరు పొందుపరుచుకున్నట్లయితే మంచి విషయాలు, మంచి ఆనందాన్ని పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. ఏ తర్వాత ఈ మీనరాశి వారికి సంబంధించి చెప్పొచ్చేది ఏంటంటే మే 2 వరకు కూడా కాస్త సంయమనం పాటించండి. మే 2 నుంచి 21 అక్టోబర్ వరకు మీరు ప్రయత్నాలు గట్టిగా చేయండి, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. 21 అక్టోబర్ నుంచి మే 2 నుంచి 21 అక్టోబర్ వరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ 31వ తారీఖు లోపల మీరు పొందుతారని చక్కగా చెప్పవచ్చు. మీనరాశి వాళ్ళు చేయవలసిన దైవారాధన గురించి తెలియజేయండి గురుగారు. మీనరాశి వారు దేవతారాధన ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి, అమ్మవారి ఆరాధన చేయాలి. కాబట్టి మీకు సమస్య కలిగినప్పుడు అమ్మవారికి సంబంధించి ప్రతిరోజు కూడాను సంధ్యా సమయంలో అమ్మవారి పసుపుతో అమ్మవారి గౌరీ ముద్దను తయారు చేసుకొని గౌరీ సహస్రనామాన్ని పారాయణం చేసి 3 ముత్తైదులకి అలంకరణ వస్తువులు ఇవ్వండి. అలాగే బగళాముఖి ఆరాధన
చాలా విశేషమైనటువంటి ఫలితాలని అందిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడాను దత్తాష్టకము, బగళాముఖి కవచము అనేటువంటిది రోజుకు 3 సార్లు పారాయణం చేయండి. కష్టము కలిగినప్పుడల్లా ఈ విధమైనటువంటి దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా చెప్పినటువంటి పరిహారాలని ఒక 21 రోజుల పాటు పాటించండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలాగే ప్రతి మనిషి కూడాను ఆనందంగా ఉండాలని అనుకోవడంలో తప్పు లేదు. 2023లో పడ్డటువంటి కష్టాలు 2024లో పడకూడదు, నష్టాలు 2024లో చవి చూడకూడదు. అలాగే జీవితంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకొని జీవితం అందుబాటులో ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తి చేస్తాడు. అయితే ఈ సంబంధించినటువంటి చేయు ప్రయత్నాల్లో రవ్వంత దేవతానుగ్రహం కూడా కావాలి. ఎందుకంటే మనిషి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వచ్చే ఇబ్బందులు చెప్పనలవి కావు. కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాదులు అనేటువంటివి జరుగుతాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్ చనిపోవడం, క్యాన్సర్తో చనిపోవడము, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోయినా, మీ కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు జరిగిన అవన్నీ కూడాను పితృశాపము లేదా పితృదోషము అని అంటారు. కాబట్టి ఇట్టి పితృశాపం, పితృదోషం ఉన్నప్పుడు మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధిలోకి రాకుండా అడ్డుపడతాయి ఈ దేవత, పితృదేవతల ఆగ్రహం. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి సంబంధించి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అలాగే కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం, మా సొంత భవనం కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం కాశీలో ప్రతిరోజు కూడాను శివబంధువులకి అన్నదానం అందించడం జరుగుతుంది. కాబట్టి మీ పెళ్లి రోజున కానీ, మీ పుట్టినరోజున కానీ అన్నదానాన్ని అనగా మీ పెళ్లి రోజున కానీ, మీ పుట్టినరోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో పాటుగా కాశీలో ఉన్నటువంటి శివబంధులతో కూడా పంచుకోదలిస్తే అన్నదానానికి సహాయ సహకారాలు అందించవచ్చు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా మీనరాశి వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వారం ఏంటో తెలియజేయండి గురుగారు. మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 9, 1. అదృష్ట వారము ఆదివారము, గురువారము. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.